6 రోజులు పలికాడు, శూన్యం సుందరమైన సృష్టిగా మారింది. దేవుని శక్తి వెలువడాలంటే దేవుని మూలంగా విశ్వాసమును బట్టి మన వాక్కు విడుదల కావాలి. అంటే మాట్లాడాలి, విశ్వాసమును బట్టి మాట్లాడాలి, మాట్లాడటం నేర్చుకోవాలి. ఓకే. నేను కొండలకి వెళ్ళి చూస్తున్నాను అన్నాడు. దేవుడు అన్నాడు, యేసయ్యా చూడటం కాదు, మాట్లాడు. సందేహింపగా మాట్లాడే దగ్గర అవతల పడుతుంది. చివరికి ఏం జరిగింది? గొల్లియాతు పలికింది జరిగిందా? దావీదు పలికింది జరిగిందా? యా. నిశ్చయముగా ఈరోజు నేను నా చేతికి నా దేవుడు అప్పగిస్తాడు, నీ సైన్యాన్ని కూడా అప్పగిస్తాడు, ఫిలిస్తీయులను నా చేతికి అప్పగిస్తాడు, నేను నిన్ను హతం చేస్తాను, నీ తల తెగవేతును. ఎన్ని మాటలు మాట్లాడాడు, అన్ని మాటలు దావీదు పలికిన మాటలు అక్షరాల నెరవేరి తీరినాయి. శత్రువు గురించి గణపరిచిన వాని ముందు మాట్లాడి వాని నోరు మూపించాడు. ఇక్కడ శత్రువు ముందు నిలిచి మాట్లాడి శత్రువు నోరు మూయించాడు. నీ ఎదురు నిలబడి మాట్లాడుతున్న సమస్యలనే కొండలు నీతో మాట్లాడుతుంటే వాటి నోళ్లు మూయించాలి. ఇది నువ్వు నేర్చుకోవాలి. ఇది మొదటి పాఠం. ఒక విశ్వాసే కావచ్చు, పరిచారకుడే కావచ్చు, దేవుని సంబంధి దైవ సేవకుడితో సహా మాట్లాడటం నేర్చుకోవాలి. ఇది మొదటి పాఠం. అందుకే చాలాసార్లు ప్రసంగంలో చెప్పాను, వాక్యంలో చెప్పాను, మళ్ళొక్కసారి దేవుని ఆత్మప్రేరణతో గుర్తు చేస్తున్నాను. నేర్చుకోండి మాట్లాడటం. అల్ప విశ్వాసుల్లాగా, అవిశ్వాసుల్లాగా, పిరికి పందల్లాగా, దద్దమ్మల్లాగా మనం మాట్లాడకూడదు. మనం బలహీనమే కావచ్చు, మనం అస్థిరులమే కావచ్చు, చంచలమే కావచ్చు, మనం బలహీనమే కావచ్చు, కానీ మనకు తోడై ఉన్నవాడు బలవంతుడు. మన నీతిలో లోపాలు ఉంటే ఉండొచ్చు, కానీ మనకు నీతి యేసు, యేసే మన నీతి. ఆయన బలవంతుడు. చెప్పు, మనం బలహీనం కావచ్చు కానీ మన దేవుడు పెద్దగా చెప్పండి. మనం చంచలం కావచ్చు కానీ మన దేవుడు స్థిరమైన వాడు. మనం తెలివి తక్కువ వారం కావచ్చు కానీ మన చెయ్యి పట్టుకున్నవాడు మహాజ్ఞాని, అనంత జ్ఞాని. మన మార్గం మనకు తెలియకపోవచ్చు, అర్థం కానీ గందరగోళంలాగా ఉండొచ్చు, కానీ మనల్ని నడిపించడానికి మనకు తోడై ఉన్న వానికి మన త్రోవలన్నీ తెలుసు. మనల్ని ఎదిరించే శత్రువులు మనకంటే బలవంతులు కావచ్చు, కానీ మనకు తోడై ఉన్నవాడు శత్రువు కంటే బలవంతుడు. వీటిని మనం గ్రహించాలి కదా. వీటిని గ్రహించాలి కదా. గ్రహించి దేవుని గణపరిచి మాట్లాడాలి కదా. దేవుని బట్టి, విశ్వాసమును బట్టి పలకాలి కదా. కానీ కొంతమందికి చెప్పను, అదొక బలహీనత, అదొక వీక్నెస్. ఏంటి తెలుసా? బలవంతుడైన దేవుని ఘనపరిచి ఆయన బలాన్ని గూర్చి విశ్వాసమును బట్టి మాట్లాడరు, కానీ సమస్యల గురించి గోరంతల్ని కూడా కొండంతలు చేసి మాట్లాడే ఒక దురలవాటు మనకుంది. ఉందా లేదా? పక్క. ఆ దరిద్రాన్ని వదిలించుకోవాలి మనం. ఆ దుర్వ్యసనాన్ని వదిలేదు. అదొక బలహీనత అన్నమాట. కొంతమందికి అదొక ఆనందం. వాళ్ళకున్న ప్రాబ్లమ్స్ని హైలైట్ చేసి మాట్లాడటం అదొక ఆనందం. మరి ఆనందం కాదు పద్దాకలు దాని గురించి ఎందుకు చెప్పటం? అసలు నేను బ్రదర్ ఎన్ని బాధలు పడుతున్నాను, సిస్టర్ నేను ఎన్ని కష్టాలు పడుతున్నాను, అసలు అట్లా ఇట్లా వాటి గురించి. ఇప్పుడు ఇంత పెద్ద సమస్య వచ్చి పడింది, అసలు దానివల్ల ఇట్లయిద్ది, అట్లయిద్ది, అది ఇదే దాన్ని గొప్ప చేసి మాట్లాడతామే. కొంతమంది రోగాలను హైలైట్ చేసి, కొంతమంది ఆర్థిక సమస్యలను హైలైట్ చేసి, కొంతమంది కేసులను హైలైట్ చేసి, కొంతమంది అప్పులను హైలైట్ చేసి, కొంతమంది దెయ్యాలను హైలైట్ చేసి, కొంతమంది మాంత్రిక విద్యలను హైలైట్ చేసి, ఇదంటండి ఫలానా ప్రయోగం అంటండి మహా పవర్ఫుల్ అంట, అట్టయితే సావు అంట. నేను ఇంకెందుకు మరి, పవర్ఫుల్ అయితే సావు పోయి. అదేందన్నా మరి అంతే కదా. నీకు దేవుని ముందుకు వచ్చి నువ్వు అది పవర్ఫుల్, ఇది పవర్ఫుల్, ఎంత పవర్ఫుల్? నా దేవుడి కంటే పవర్ఫుల్లా? నా దేవుని కంటే పవర్ఫుల్లా? సృష్టిలోనే అసాధ్యమే అది. నువ్వు జీవం గల దేవుని ముందుకు వచ్చి
అంత పనోడంట, ఈడింత పనోడంట, ఇదంత పవర్ఫుల్ అంట, ఇలాంటి శక్తిని వదిలాడంట, ఇలాంటి దురాత్మ అంట, అది అంతంట ఇంతంట. అది ఎంతటిదైనా నా దేవుడి కంటే ఎక్కువ కాదు, నా దేవుడి కంటే గొప్ప కాదు. సమస్యను గురించి, దాని తీవ్రతను గురించి గొప్ప చేసి మాట్లాడే వ్యక్తులు నా ముందు ఉన్నప్పుడు అవి మాట్లాడుతుంటే నాకు కర్ణ కఠోరంగా ఉంటుంది. అంటే వినబుద్ధి కాదు. స్తోత్రం. నీకేం లేవు కాబట్టి నీకు అట్టు ఉంటుంది. మాకు అనుభవిస్తున్నాం కాబట్టి మా బాధలు నీకేం తెలుసు అంటారా? కూర్చుందాం రండి. అట్లయితే కూర్చుందాం. నీ స్వాప నువ్వు చెప్పు, నా స్వాప నేను చెబుతా. నా బరువు నువ్వు ఎత్తుకో, నీ బరువు నేను ఎత్తుకుంటా, తేలిపోద్ది. స్తోత్రం. మెంటల్ హాస్పిటల్లో చేరతా, ఒక డౌట్ లేదు. మళ్ళీ ఈ మధ్యలో కూడా కాదు, ఈ బరువు అంతా నిన్ను ఎత్తినేస్తా. నువ్వు ఆసుపత్రిలో కూర్చొని స్లాబ్కి వెళ్ళి చూసి నా రథములు అక్కడ సంచరించుచున్న అర్జెంటుగా దింపుడు అనకపోతే దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లే. మరి అంతే. మరి నా భారం, నా బాధ్యతలు, నా పరుగు, నా ప్రయాస పొద్దున్న నుంచి తిరుగుతూనే ఉన్నాను, అటు ఇటు ఆ పనులు ఈ పనులు అని. వచ్చి మళ్ళీ ఇంకా కొన్ని సమస్యలు డీల్ చేసి కొద్దిగా మొహం కడుక్కుని ఇటు పడి పరిగెత్తే. వేరే ఊరు పోతే చెప్పలేం, కానీ ఉన్నాగా, అందుబాటులో ఉన్నాగా మాట్లాడదాం, బిడ్డలు ఎదురు చూస్తారని వచ్చి పరిగెత్తుకుంటా. పొద్దున్న నుంచి బిజీగా తిరుగుతూనే ఉన్నా, ఖాళీ అక్కడ. సమస్యలు అందరికీ ఉన్నాయి సార్, నీకంటే ఎక్కువ సమస్యలు ఉన్నాయి. ఎన్ని సమస్యలు ఉన్నా నీకు అప్పులు లేవుగా అంటారా? ఉన్నాయో లేవు చూపిస్తారా? అప్పులు కూడా ఉన్నాయిదా? నేను చెప్పేది కహాని కాదు, ఉన్నాయి. భయమ్మో శాలేమన్నా నీకు కూడా అప్పులా? నేనేం దేవుడినా అయింది, మనిషినేగా నేను కూడా. దేవుడు పైన ఉన్నాడు. అయితే అప్పులున్నా, సమస్యలున్నా, బలహీనతలున్నా, ఇతరత్రా ఏమున్నా నాకు భయం లేదు. ఎందుకంటే నేను నమ్మిన వానిని ఎరుగుదును, సిగ్గుపడనెన్నడు. నేను నమ్మిన వానిని ఎరుగుదును, సిగ్గుపడనెన్నడు, సిగ్గుపడనెన్నడు. నన్ను బలపరచువాని యందే సమస్తము నే చేయగలను. నన్ను బలపరచువాని యందే సమస్తము నే చేయగలను. నేను నమ్మిన వానిని ఎరుగుదును, సిగ్గుపడనెన్నడు. నేను నమ్మిన వానిని ఎరుగుదును, సిగ్గుపడనెన్నడు, సిగ్గుపడనెన్నడు. నన్ను బలపరచువాని యందే సమస్తము నే చేయగలను. దేవునికి మహిమ. ఎన్నన్నా ఉన్నాయి, అవన్నీ నాయా అయింది. మోసేది నేనా అయింది. నా సమస్యల్ని, నన్ను మొత్తాన్ని కలిపి మోస్తుంది ఆయన. నా ఘనత వచ్చినా ఆ ఘనత కారణం ఆయన. శాలేమన్న నువ్వు అంతా నువ్వు ఇంత అంటే ఆ ఘనత అంతా నాది కాదు, ఆయనది. నాకు అవమానం వచ్చినా, ఆపద వచ్చినా అది నాది కాదు. నాకు వచ్చిన ఘనత నాది కాదు, నాకు వచ్చిన అవమానము నాది కాదు. రెండు నా దేవునివే. నన్ను ముట్టినోడు నన్ను కాదు, నా ప్రభువునే ముడుతున్నాడు. నన్ను ఎదుర్కొన్నాడు నన్ను కాదు, నా ప్రభువునే ఎదుర్కొంటున్నాడు. నన్ను దూషించినోడు నన్ను కాదు, నన్ను ప్రేమించి ప్రాణం పెట్టి పిలిచి రక్షించుకుని కుమారత్వాన్ని అనుగ్రహించిన నా ప్రభువునే దూషిస్తున్నాడు. ప్రాబ్లం లేదు. అసలు నన్నే తీసేసుకున్నాడు కదా, ఇంకా నాదేముంది నా దగ్గర? నన్నే కొనుక్కున్నాడు కదా సార్. ఇంకా మీలో కొంతమంది ఇంకా ఆయన చేతికి పోలా, అందుకే నెత్తిన బరువు వేసుకొని గందరగోళం అవుతున్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మీరు కూడా ఆయన చేత కొనబడ్డారన్న సంగతి కొంచెం గ్రహించుకుంటే ఇక బాధ్యత నీది కాదు, ఆయనది అన్న సంగతి గ్రహిస్తారు. ఇది ఫిలిప్పీ పత్రిక 4:4, పేతురు రాసిన మొదటి పత్రిక
5, 6. అప్పుడు ఆ వచనాలు మీకు గుర్తొస్తాయి. మత్తయి సువార్త 6 కూడా గుర్తొచ్చిద్ది. ఈ మూడిట్లో ఏముంది తెలుసా? ఒకడు చింతించుట వలన తన ఎత్తు మూరడు ఎక్కువ చేసుకుంటాడా అన్నాడు మత్తయిలో. అబ్బాయి నువ్వు కూర్చొని ఊరకు బాధపడి గందరగోళం అయిపోయి ఆలోచిస్తూ ఉంటే బాబా ఉన్న సమస్యలు కాక రోగాలు వచ్చి కొత్త తెగుళ్ళు వచ్చి భయంకరంగా ఇబ్బంది అయితే డబుల్ అయింది. ఆలోచించి జుట్టు పీక్కొని ఏదో అయిపోయి దిగులు వేసుకొని కృంగిపోయి తిండి మానుకొని నిద్ర మానుకుంటే సమస్యలు పోవటం కాదు, డబల్ సమస్యలు అవుతాయి. ఇప్పటిదాకా బయట సమస్యలు అయితే ఇక దేహంలో సమస్య స్టార్ట్ అయింది, నిద్ర ఆహారాలు లేకపోతే. కాబట్టి మీలో చింతించుట వలన ఆలోచించుట వలన ఎవడు తన ఎత్తు మూరడు ఎక్కువ చేసుకుంటాడు అన్నాడు యేసయ్య. ఫిలిప్పీ పత్రిక 4:4 ఏముంది? ఎల్లప్పుడూ ఆనందించండి ప్రభువునందు, మరలా చెప్పుదును ఎల్లప్పుడు ప్రభువునందు ఆనందించండి. దేనిని గూర్చియో చింతింపకుడు కానీ ప్రతి విషయంలోనూ ప్రార్థన విజ్ఞాపనల చేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియజేయుడి. అవునా? అంటే మనం మోసే అవసరం లేదనమాట. ప్రతిదీ ఆయనకి అప్పచెప్పండి అంటున్నాడు. అది పాయింట్. ఏం అప్పచెబుతానే ఉన్నా బ్రదర్, ఇంకా తొలగిపడి అది తీసే నాటికి తీస్తాడు. నీకెందుకు? నువ్వు తీసిందాకా ఉండు. నీకెందుకు? ఏ అద్భుతం చేస్తాడు, ఏ కార్యం చేస్తాడు, ఏ సూచిక్రియ చేస్తాడు, ఏ మహత్కార్యం చేస్తాడు, ఏ జామున ముడతాడో, ఏ ఘడియలో అద్భుతం చేస్తాడు, నీకెందుకు? తల నిండా తట్టడి అనుమానాలు పెట్టుకొని బతుకంతా బరువు మోసుకుంటూ తిరుగుతున్నావు బుద్ధి లేకుండా. అట్లా అంటే అట్లా మళ్ళీ మీరు ఇబ్బంది పడతారుగా, అందుకని అట్లా అనలే. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఏమర్థమైంది? తలకాయ నిండా తట్టడి అనుమానాలు పెట్టుకొని బరువంతా నెత్తినేసుకొని మోస్తాం. నాయనేమో చింత నా మీదే అంటే వద్దులే ప్రభా, ఎన్నని మొత్తం ఎంతమంది అని మొత్తం నాయన, నీకు మాత్రం బరువు కదా, అది నేనే మోసుకుంటాలే నాయన ప్రభా స్వామి స్తోత్రం. ఆయన మిమ్మల్ని గూర్చి చింతించుచున్నాడు కనుక మీ చింత యావత్తు ఆయన మీద స్పష్టంగా చెప్పాడు. దాని అర్థం